ప్రైజ్ ద లార్డ్. మీలో ఎంతమందికి స్నేహితులున్నారండి? సాధారణంగా ఒక మనిషి ఉన్నాడంటే ఊహ తెలిసిన చిన్న బిడ్డ దగ్గర నుండి చనిపోయేంత వరకు ప్రతి ఒక్కరికి కూడా స్నేహితులుంటారు. కొంతమందికి నార్మల్‌గా పరిచయమైన స్నేహితులైతే, కొంతమందికి ప్రాణ స్నేహితులుంటారు. అయితే నీ స్నేహితులెలా ఉన్నారు? ఒకవేళ నువ్వేదైనా తప్పు చేస్తుంటే, ఆ తప్పును చూసి ఇంకొంచెం తప్పు చెయి, ఇంకా ఈ తప్పు మానేసి ఇది చెయి అని ఒక తప్పుకి ఇంకొక తప్పు చేసేవారిలాగా నిన్ను ప్రేరేపించే స్నేహితులు నీకున్నారా? లేకపోతే నువ్వు చేస్తున్నది తప్పు అని నీ తప్పును సరిచేసే స్నేహితులు నీకున్నారా? ఒక విషయం గుర్తుపెట్టుకోండి. నీకు గనక నిజమైన స్నేహితుడు ఎవరో నాకు అర్థం కావట్లేదు. నా స్నేహితుడు పాడు చేసే స్నేహితుడా? నా స్నేహితుడు బాగు చేసే స్నేహితుడా? అనే విషయం గనక మీకు తెలియకపోతే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నిజమైన స్నేహితుడు గాయం చేస్తాడంట. ఒకవేళ నీవు తప్పుదారిలో వెళ్తున్నా, ఒకవేళ అన్యాయంగా ఏదైనా పని చేస్తున్నా, అక్రమంగా ఏదైనా పని చేస్తున్నా, ఒకవేళ ఆ పనిలో నమ్మకం లేకుండా, ఆ పనిలో సత్యం లేకుండా నువ్వు పని చేస్తుంటే, ఆ పనిని చూసిన నీ స్నేహితుడు తప్పనిసరిగా నీకు గాయం చేస్తాడు. నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదని. అలా చేయకుండా నువ్వు చేసే ఏ పనినైనా నీకు ప్రోత్సహిస్తూ నువ్వు ఇలానే చేయాలి. ఈరోజు సిగరెట్ తాగుతున్నావా? రేపు మందు తాగు. రేపొద్దున్న అమ్మాయిలతో తిరుగు. ఇలా నువ్వు ఇంకొక పని చేయడానికి, పాపం చేయడానికి నిన్ను గనక ప్రేరేపిస్తున్నారు అంటే, తప్పనిసరిగా ఆ స్నేహితుడు మంచి స్నేహితుడు కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకో.